ఎక్స్క్రియేటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ. ఎక్స్క్రియేటర్ అనేది లాటిన్ వర్డ్. ఎక్స్క్రియేటర్ అనేది లాటిన్ పదం. ఎక్స్క్రియేటర్ అనేది ఎక్స్ ప్లస్ క్రియేటర్ అనే రెండు పదాల కలయిక. ఎక్స్ ప్లస్ క్రియేటర్ అనే రెండు పదాల కలయిక. ఎక్స్ అంటే బయటికి, క్రియేటర్ అంటే పంపించుట, బయటికి పంపించుట. ఎక్స్క్రియేట్ అంటే విసర్జక వ్యవస్థ, విసర్జక వ్యర్థాలను బయటికి పంపుట. విసర్జక వ్యవస్థ యొక్క ప్రాథమిక విధి ఏంటంటే అయానుల సమతుల్యతను కాపాడటం, స్థూలస్థితినిగా ఉంచటం, అయానులను సమతుల్యతను కాపాడటం. అలాగే విసర్జక వ్యవస్థ యొక్క ద్వితీయ విధి ఏంటంటే వ్యర్థాలను బయటికి పంపించుట. ప్రాథమిక విధి అయానుల యొక్క సమతుల్యతను కాపాడట. ద్వితీయ విధి వ్యర్థాలను బయటకు పంపించుట. జీవక్రియల వ్యర్థ పదార్థాలను బయటకు పంపించు ప్రక్రియ విసర్జక వ్యవస్థ. జీవక్రియల వ్యర్థ పదార్థాలను బయటకు పంపించు ప్రక్రియయే విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ వలన ఏర్పడిన వ్యర్థ పదార్థాలలో వెలువడే ముఖ్య పదార్థం నత్రజని. ఈ విసర్జక వ్యవస్థ వలన ఏర్పడిన విసర్జక పదార్థాలలో ఉండే ముఖ్య పదార్థం నత్రజని. నత్రజనిలో యూరియా, యూరిక్ ఆమ్లాలు ఉంటాయి. అలాగే నత్రజనితో పాటు ఇతర పదార్థాలు కూడా బయటికి పంపించబడతాయి. అవి నీరు, కార్బన్ డైఆక్సైడ్, లవణాలు, కార్బానిక్ పదార్థాలు. నీరు, కార్బన్ డైఆక్సైడ్, లవణాలు, అలాగే కార్బానిక్ పదార్థాలు. మూత్రంలో ఉన్నది ఎక్కువగా అమ్మోనియా. మూత్రంలో ఎక్కువగా అమ్మోనియా ఉంటుంది. భూచర జీవులు అమ్మోనియాను డైరెక్ట్గా విసర్జించలేవు. భూచర జీవులు అమ్మోనియాను డైరెక్ట్గా విసర్జించలేవు. భూచర జీవులు అమ్మోనియాను డైరెక్ట్గా విసర్జించలేవు. కాబట్టి కాలేయంలో అమ్మోనియా ఆర్నితర వలయంలో యూరియాగా మారుతుంది. భూచర జీవులలో అమ్మోనియా డైరెక్ట్గా విసర్జించలేవు. కాబట్టి కాలేయంలో అమ్మోనియా ఆర్నితర వలయంలో యూరియాగా మారుతుంది. భూచల రాశులు యూరియాని విసర్జిస్తున్నాయి కాబట్టి వీటిని యూరియోటెలిక్ అంటారు. అంటే ఇవి అమ్మోనియాని డైరెక్ట్గా విసర్జించలేవు కాబట్టి యూరియాగా మార్చుకుంటాయి. కాలేయంలో అమ్మోనియాను ఆర్నితర వలయంలో యూరియాగా మార్చుకుంటాయి. అయితే ఈ యూరియాను విసర్జిస్తున్నాయి, భూచల రాశులు యూరియాను విసర్జిస్తున్నాయి కాబట్టి వీటిని యూరియోటెలిక్ అంటారు. అలాగే జలచల రాశులు అమ్మోనియాను విసర్జిస్తాయి కాబట్టి వీటిని అమ్మోనోటెలిక్ అంటారు. భూచల రాశులు యూరియాని విసర్జిస్తాయి కాబట్టి యూరియోటెలిక్ అంటారు. జలచర రాశులు అమ్మోనియాను విసర్జిస్తాయి కాబట్టి అమ్మోనోటెలిక్ అంటారు. ముఖ్యమైన విసర్జక అవయవాలు. 1 మూత్రపిండాలు, 2 చర్మం, 3 ఊపిరితిత్తులు, 4 కాలేయం. అయితే మూత్రపిండాలు యూరిన్ విసర్జిస్తాయి, చర్మం స్వేదాన్ని విసర్జిస్తుంది, ఊపిరితిత్తులు కార్బన్ డైఆక్సైడ్ విసర్జిస్తాయి, కాలేయం వేస్ట్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్ అంటే రక్తంలోని మలిన పదార్థాలను విసర్జిస్తాయి. విసర్జక వ్యవస్థలోని భాగాలు 4. ముఖ్యమైన విసర్జక అవయవాలు 4. విసర్జక వ్యవస్థలోని భాగాలు 4. 1 ఒక జత మూత్రపిండాలు, కిడ్నీస్. అలాగే 2 ఒక జత మూత్రనాళాలు, యూరెథ్రాస్. 3 మూత్రాశయం, యూరినరీ బ్లాడర్. 4 ప్రసేకం, యూరెత్రా. మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, అలాగే మూత్రాశయం మరియు ప్రసేకం. కిడ్నీస్ యొక్క బాహ్య నిర్మాణం గురించి తెలుసుకుందాం. కిడ్నీస్ మూత్రపిండం పైభాగంలో టోపీ వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని అధివృక్క గ్రంథులు అంటారు. మూత్రపిండం పైభాగంలో టోపీ వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని అధివృక్క గ్రంథులు అంటారు. అయితే వృష్టకోశ వెనుక భాగంలో వెన్నుముకకి ఇరువైపులా ఉంటాయి. కిడ్నీలు అనేవి వృష్టకోశ వెనుక భాగంలో వెన్నుముకకి ఇరువైపులా ఉంటాయి. పోస్టల్ అబ్డామినల్ వాల్ వెన్నుముకకి ఇరువైపులా ఉంటాయి. కిడ్నీస్ ముదురు గోధుమ రంగు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. కిడ్నీస్ ముదురు గోధుమ రంగులో చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. కుడి కిడ్నీ ఎడమ దాని కంటే కింది భాగంలో ఉంటుంది. కుడి కిడ్నీ అనేది ఎడమ కిడ్నీ కంటే కింది భాగంలో ఉంటుంది. కారణం ఏంటంటే పైభాగం కాలేయం ఆక్రమిస్తుంది. కిడ్నీ పైభాగం కుంభాకారంలో ఉంటుంది, లోపలి భాగం పుటాకారంలో ఉంటుంది. ఇది కిడ్నీ అనుకుందాం. ఈ పైభాగం కుంభాకారంలో ఉంటుంది, చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది కదా. పైభాగం కుంభాకారంలో ఉంటుంది, లోపలి భాగం పుటాకారంలో ఉంటుంది.
పుటాకారం లోపలి భాగంలో లోతైన నాడి ఉంటుంది. పుటాకారం లోపలి భాగంలో లోతైన నాడీ భాగం ఉంటుంది. దీనిని హైలెమ్ అంటారు. వి షేప్లో ఉంటుంది. ఈ హైలెమ్ అనేది వి షేప్లో ఉంటుంది. కిడ్నీ పై భాగం కుంభాకారంలో ఉంటుంది. లోపలి భాగం పుటాకారంలో ఉంటుంది. పుటాకారం లోపలి భాగంలో లోతైన గాడి ఉంటుంది. దీనిని హైలెమ్ అంటారు. ఇది వి షేప్లో ఉంటుంది. దీని ద్వారా వృక్కధనులు, వృక్కశిరలు, నాడులు ప్రవేశిస్తవి. కిడ్నీ యొక్క వెయిట్ 140 to 150 grams, లెంత్ 11.25 centimeters, width 5 to 7.5 centimeters, thickness 2.5 centimeters. దీని యొక్క బరువు 140 నుంచి 150 గ్రాములు ఉంటుంది. అలాగే పొడవు 11.25 సెంటీమీటర్లు ఉంటుంది. వెడల్పు 5 నుంచి 7.5 సెంటీమీటర్స్ ఉంటుంది. మందం 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. కిడ్నీ యొక్క అంతర్నిర్మాణం, ఇంటర్నల్ స్ట్రక్చర్. కిడ్నీ యొక్క నిలువు కోత తెలుసుకుందాం. కుంభాకారంలో ఉండి ముదురు గోధుమ రంగులో ఉన్న వెలుపలి పదార్థం కార్టెక్స్. కుంభాకారంలో ఉండి ముదురు గోధుమ రంగులో ఉన్న వెలుపలి పదార్థాన్ని కార్టెక్స్, వల్కలం అంటారు. పుటాకారంలో ఉండి తెలుపు గోధుమ రంగులో ఉండే లోపల పదార్థంను మెడ్యుల్లా, దవ్వ అంటారు. కుంభాకారంలో ఉండి ముదురు గోధుమ రంగులో ఉన్న వెలుపలి పదార్థాన్ని కార్టెక్స్, వల్కలం అంటారు. పుటాకారంలో ఉండి తెలుపు గోధుమ రంగులో ఉండే లోపలి పదార్థాన్ని మెడ్యుల్లా అంటారు, అంటే దవ్వ అంటారు. దవ్వలో 9 నుంచి 12 పిరమిడ్ నిర్మాణాలు ఉంటాయి. సూక్ష్మ స్తంభాలు అంటారు వీటిని. దవ్వలో 9 నుంచి 12 పిరమిడ్ నిర్మాణాలు ఉంటాయి. వీటిని సూక్ష్మ స్తంభాలు అంటారు. పిరమిడ్ను ఆవరించి కాలసిస్ ఉంటుంది. ఇది పిరమిడ్ను రక్షిస్తుంది. ఈ కాలసిస్ అనేది పిరమిడ్ను రక్షిస్తుంది. కాలసిస్ అనేది ఆకుపత్రం వంటి భాగాలుగా ఉంటుంది. ఈ కాలసిస్ అనేది పిరమిడ్ను రక్షిస్తుంది. పిరమిడ్ లోపల నెఫ్రాన్లు ఉంటాయి. పిరమిడ్ను ఆవరించి కాలసిస్ ఉంటుంది. ఈ కాలసిస్ అనేది ఆకుపత్రం వల్లే ఉంటుంది. ఈ కాలసిస్ పిరమిడ్ను రక్షిస్తుంది. అలాగే పిరమిడ్ లోపల నెఫ్రాన్లు అనేవి ఉంటాయి. ఒక మూత్రపిండంలో నెఫ్రాన్లు 1 మిలియన్ కంటే ఎక్కువగా ఉంటాయి, అంటే 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటాయి. ఒక మూత్రపిండంలో నెఫ్రాన్లు 1 మిలియన్ కంటే ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే 1.3 to 1.8 మిలియన్స్ ఉంటాయి. 10 లక్షల కంటే ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీగా అయితే 1.3 to 1.8 మిలియన్స్ వరకు ఉంటాయి. మూత్రనాళం, రెండవ భాగం మూత్రనాళం. మూత్రనాళం ప్రారంభమయ్యే చోట వెడల్పిన ప్రాంతం ఉంటుంది. దీనిని వృక్కధోని అంటారు. ఈ వెడల్పైన ప్రాంతం ఉంటుంది అన్నాం కదా, దానిని వృక్కధోని అంటారు. వృక్కధోని మూత్రనాళంగా అభివృద్ధి చెందుతుంది. మూత్రనాళం పొడవు 10 to 12 ఇంచెస్ ఉంటుంది. మూత్రనాళం యొక్క పొడవు 10 to 12 ఇంచెస్ ఉంటుంది. వ్యాసం <1.5 ఇంచెస్ ఉంటుంది. దీని యొక్క వ్యాసం <1.5 ఇంచెస్ ఉంటుంది. మూత్రనాళం లోపలి భాగంలో ఆవరించే పొర మధ్యస్థ ఉపకళా కణజాలం. మూత్రనాళం లోపలి భాగంలో ఆవరించే పొరని మధ్యస్థ ఉపకళా కణజాలం అంటారు. మూత్రనాళం వెలుపలి భాగంను ఆవరించి ఉన్న పొరలు 3. మూత్రనాళం యొక్క వెలుపలి భాగంను ఆవరించి ఉన్న పొరలు 3. 1 ఫైబ్రస్, 2 మస్కులర్, 3 మ్యూకస్. మూత్రనాళం వెలుపలి భాగంను ఆవరించి 3 పొరలు ఉంటాయి. అవి 1 ఫైబ్రస్, 2 మస్కులర్, 3 మ్యూకస్. మూత్రాశయం, యూరినరీ బ్లాడర్. మూత్రాశయం పేర్ షేప్, బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. దీని యొక్క మరొక పేరు రిజర్వాయర్. మూత్రాశయాన్ని రిజర్వాయర్ అని కూడా అంటారు. ఇది బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. దీనిని రిజర్వాయర్ అని కూడా అంటారు. మూత్రాశయం పై భాగాన్ని అపెక్స్ అని, కింది భాగాన్ని బేస్ అని అంటారు. మూత్రాశయం యొక్క పై భాగాన్ని అపెక్స్ అని, కింది భాగాన్ని బేస్ అని అంటారు. మూత్రాశయంను ఆవరించి 4 పొరలు ఉంటాయి. 1 సీరస్, 2 మస్కులర్, 2 సబ్మ్యూకస్, 4 మ్యూకస్. మూత్రాశయంను ఆవరించి 4 పొరలు ఉంటాయి. సీరస్, మస్కులర్, సబ్మ్యూకస్, మ్యూకస్. అలాగే మూత్రనాళం వెలుపలి భాగంను ఆవరించి 3 పొరలు ఉంటాయి. అవి ఫైబ్రస్, మస్కులర్, మ్యూకస్. మూత్రాశయంను ఆవరించి 4 పొరలు ఉంటాయి. అవి సీరస్, మస్కులర్, సబ్మ్యూకస్, మ్యూకస్. మూత్రాశయం యొక్క కెపాసిటీ 200 నుంచి 300 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ చేస్తుంది.
200 నుంచి 300 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ చేస్తుంది. మూత్రాశయం యొక్క కెపాసిటీ 200 నుంచి 300 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ చేస్తుంది. ఇది 200 నుంచి 300 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ చేస్తుంది. 170 నుంచి 230 మిల్లీలీటర్ల మూత్రాన్ని మిచ్చురేషన్ అంటారు. 170 నుంచి 230 మిల్లీలీటర్ల మూత్రంని మిచ్చురేషన్ అంటారు. అంటే మిచ్చురేషన్ అంటే మనకు టాయిలెట్కి వెళ్ళాలి అనిపించే సందర్భాన్ని మిచ్చురేషన్ అంటారు. ప్రసేకం పొడవు మెన్లో 17 to 23 సెంటీమీటర్స్ ఉంటుంది. ఉమెన్లో 3 to 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ప్రసేకం మెన్లో 17 to 23 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే ఉమెన్లో 3 to 4 సెంటీమీటర్స్ ఉంటుంది. మూత్రాశయం నుండి మూత్రం బయటకు వెళ్ళే భాగంని ప్రసేకం అంటారు. మూత్రాశయం నుండి మూత్రం బయటికి వెళ్ళే భాగాన్ని ప్రసేకం అంటారు. గుండెలో రక్తం యొక్క కదలికలను నియంత్రించేది కవాటాలు. గుండెలో రక్తం యొక్క కదలికలను నియంత్రించేది కవాటాలు. అలాగే ప్రసేకం మూత్రాశయంలోకి తెరుచుకునే ప్రాంతం వద్ద 2 వత్తుల సంవరణి కండరాలు ఉంటాయి. ఇవి మూత్రం యొక్క కదలికలను నియంత్రిస్తాయి. ఈ 2 వత్తుల సవరణి కండరాలు మూత్రం యొక్క కదలికలను నియంత్రిస్తాయి. గుండెలో రక్తం యొక్క కదలికలు నియంత్రించేది కవాటాలు. ఈ కవాటాలు అయితే ఎలాగ గుండెలో రక్తం యొక్క కదలికలు నియంత్రిస్తావో అలాగే 2 వత్తుల సవరణి కండరాలు మూత్రం యొక్క కదలికలను నియంత్రిస్తాయి. ఈ 2 వత్తుల సవరణి కండరాలు ఏంటి అంటే 1 అంతర్వత్తుల సవరణి కండరాలు, 2 బాహ్యవర్తుల సవరణి కండరం. అంతర్వత్తుల సవరణి కండరం చిన్నపిల్లలలో పెద్దలలో అనియంత్రితం. చిన్నపిల్లలలో పెద్దలలో అంతర్వర్తి సవరణి కండరాలు అనియంత్రితం. అలాగే బాహ్యవర్తి సవరణి కండరం అనేది చిన్నపిల్లలలో అనియంత్రితం, పెద్దలలో నియంత్రితం. బాహ్యవర్తుల సవరణి కండరము చిన్నపిల్లలలో అనియంత్రితం, పెద్దలలో నియంత్రితం. అందుకే చిన్నపిల్లలు పక్క తడుపుకుంటారు. మూత్రం ఏర్పడే దశలు 4. 1 గుచ్చానాళనం, 2 నాళికా పునఃశోషణం, 3 నాళికా స్రావం, 4 అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం. 1 గుచ్చాగాలనం, గ్లోమినల్ ఫిల్టరేషన్, దీనినే మైక్రో ఫిల్టరేషన్ అంటారు. 2 నాళికా పునఃశోషణం, ట్యూబులర్ అబ్జార్ప్షన్. 3 నాళికా స్రావం, ట్యూబులర్ సెక్రేషన్. 4 అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం, ఫార్మేషన్ ఆఫ్ హైలీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. నెఫ్రాన్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. నెఫ్రాన్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ అంటారు. ఈ నెఫ్రాన్ అనేది సూక్ష్మ ఉక్కనాళాలు ఉక్కనాళికలతో ఏర్పాటు చేయబడుతుంది. దీనిని నెఫ్రాన్ అంటారు. నెఫ్రాన్లో 2 భాగాలు ఉంటాయి. 1 బౌమన్స్ గుళిక, 2 నాళికా భాగం. బౌమన్స్ క్యాప్సులా, రెండవది ట్యూబులర్ పార్ట్. బౌమన్స్ గుళిక, బౌమన్స్ క్యాప్సులా. రెండవది నాళికా భాగం, ట్యూబులర్ పార్ట్ అంటారు. ట్యూబులర్ పార్ట్ నాళికా భాగంలో 4 భాగాలు ఉంటాయి. 1 సమీపస్థ సంవలిత నాళం, 2 హెన్లీ శిక్యం, 3 దురాగ్ర సంవలిత నాళం, 4 సంగ్రహణ నాళం. ట్యూబులర్ పార్టులో 4 భాగాలు ఉంటాయి. 1 సమీపస్థ సంవలిత నాళం, ప్రాక్సిమల్ కన్వల్టెడ్ ట్యూబ్, 2 హెన్లీ శిక్యం, హెన్లీలు, 3 దురాగ్ర సంవలిత నాళం, డిస్టల్ కన్వల్టెడ్ ట్యూబ్, అలాగే సంగ్రహణ నాళం, కలెక్టివ్ ట్యూబ్. బౌమన్స్ గుళిక బౌల్ షేప్లో ఉంటుంది. బౌమన్స్ గుళిక అనేది బౌల్ షేప్లో ఉంటుంది. గుచ్చాగాలం మాల్ఫిజియన్ దేహంలో జరుగుతుంది. గుచ్చాగాలం మాల్ఫిజియన్ దేహంలో జరుగుతుంది. వృక్కధమని శాఖలు 2 రకాలు. 1 అభివాహిక ధమని, రెండవది అపవాహిక ధమని. వృక్కధమని యొక్క శాఖ అయినటువంటి అభివాహిక ధమని బౌమన్ గుళికకు చేరి అనేక ధమనులుగా చీలి రక్తకేశనాళిక గుచ్చం ఏర్పడి అపవాహిక ధమనిగా బయటికి వెళ్తుంది. వృక్కధమని యొక్క శాఖ అయినటువంటి అభివాహిక ధమని బౌమన్ గుళికకు చేరి రక్తకేశనాళిక గుచ్చం ఏర్పడి అపవాహిక ధమనిగా బయటకు వెళ్తుంది. ఈ విధంగా ఏర్పడిన రక్తకేశనాళిక గుచ్చం బౌమన్ గుళికను కలిసి మాల్ఫిజియన్ దేహం అంటారు. ఈ విధంగా ఏర్పడిన రక్తకేశనాళిక గుచ్చం మరియు బౌమన్ గుళికను కలిపి మాల్ఫిజియన్ దేహం అంటారు. రక్తకేశనాళిక గుచ్చంలో అనేక చిన్న రంధ్రాలు ఉంటాయి. దీని ద్వారా రక్తం వడపోయబడుతుంది. దీన్ని సూక్ష్మగాలనం, గుచ్చాగాలనం అంటారు.
రక్తకేశనాళిక గుచ్ఛంలో అనేక చిన్న రంధ్రాలు ఉంటాయి. దీని ద్వారా రక్తం వడపోయబడుతుంది. దీనిని సూక్ష్మగాలనం, గుచ్ఛగాలనం అంటారు. ఈ గుచ్ఛగాలనం అనేది మాల్పిజియన్ దేహంలో జరుగుతుంది. గుచ్ఛగాలనం అనేది మాల్పిజియన్ దేహంలో జరుగుతుంది. రక్తం 1 నిమిషానికి 1 లీటర్ ప్రవహిస్తుంది. రక్తం అనేది 1 నిమిషానికి 1 లీటర్ ప్రవహిస్తుంది. అంటే 100 మిల్లీలీటర్స్ నుంచి 120 మిల్లీలీటర్స్ మాత్రమే వడపోత చేయబడుతుంది. గుచ్ఛగాలనంలో 1 నిమిషానికి 1 లీటర్ రక్తం ప్రవహిస్తుంది. 100 to 120 మిల్లీలీటర్స్ మాత్రమే వడపోత చేయబడుతుంది. అలాగే అపవాహిక ధమని నాళికా భాగంలోని అన్ని భాగాలకు చుట్టుకొని వృక్కసిరగా ఏర్పడుతుంది. అపవాహిక ధమని నాళికా భాగంలోని అన్ని భాగాలను చుట్టుకొని వృక్కసిరగా ఏర్పడుతుంది. ప్రాథమిక మూత్రం మాల్పిజియన్ గుళికలో ఏర్పడుతుంది. ప్రాథమిక మూత్రం అనేది మాల్పిజియన్ గుళికలో ఏర్పడుతుంది. దీని స్వభావం బ్లడ్ని దగ్గరగా ఉంటుంది కానీ రక్త కణాలు ఉండవు. దీని స్వభావం బ్లడ్కి దగ్గరగా ఉంటుంది కానీ రక్త కణాలు ఉండవు. ప్రాథమిక మూత్రము ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రాథమిక మూత్రం ఆమ్ల స్వభావాన్ని కలిగి. నాళికా భాగంలోని భాగాలు. 1వది సమీప సంవలిత నాళం. సమీప సంవలిత నాళం. సంగ్రహణ నాళం కేలసిస్ వృక్కధోని కలిపే భాగంను రీనల్ పైపుల్ అంటారు. సంగ్రహణ నాళం కేలసిస్ వృక్కధోని కలిపే భాగంను రీనల్ పైపుల్ అంటారు. సమీప సంవలిత నాళం నాళికా భాగంలోని మొదటి భాగం మరియు మెడభాగం అంటారు. నాళికా భాగంలోని మొదటి భాగం లేదా మెడభాగం అంటారు. సమీప సంవలిత నాళం ఉపకణ కణజాలంను శోషణం చేసుకుంటుంది. ఈ సమీప సంవలిత నాళం అనేది ఉపకళ కణజాలాన్ని శోషణం చేసుకుంటుంది. హెన్లీ లూప్ యూ షేప్లో ఉంటుంది. హెన్లీ లూప్ అనేది యూ షేప్లో ఉంటుంది. నాళిక శోషణం సమీప సంవలిత నాళం హెన్లీ లూప్లో జరుగుతుంది. నాళిక శోషణం అనేది సమీప సంవలిత నాళం హెన్లీ లూప్లో జరుగుతుంది. హెన్లీ లూప్ యూ షేప్లో ఉంటుంది. నీరు లవణాలను శోషణం చేసుకుంటుంది. నీరు లవణాలను శోషణం చేసుకుంటుంది. అయితే హెన్లీ లూప్లో 2 భాగాలు ఆరోహణ అవరోహణ నాళాలు ఉంటాయి. దీనిలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఆరోహణ మరియు అవరోహణ నాళాలు ఉంటాయి. దురాగ్ర సంవలిత నాళం. దీనిలో నీరు లవణాలు తక్కువ శోషణము అధిక గాఢతగల మూత్రం ఏర్పడుతుంది. దురాగ్ర సంవలిత నాళంలో నీరు లవణాలు తక్కువ శోషణం చెందబడి అధిక గాఢతగల మూత్రం అనేది ఏర్పడుతుంది. ఎక్కువగా లవణాలు స్రవించబడతాయి. దురాగ్ర సంవలిత నాళంలో ఎక్కువగా లవణాలు స్రవించబడతాయి. దీనిలో నాళిక స్రావం అనేది జరుగుతుంది. ఈ భాగంలోకి మూత్రం చేరగానే వాసోప్రెసిస్ అనే హార్మోన్ విడుదల కావటం వలన మూత్రం గాఢతను సంతరించుకుంటుంది. దురాగ్ర సంవలిత నాళంలోకి వాసోప్రెసిస్ అనే హార్మోన్ విడుదల కావటం వలన మూత్రం గాఢతను సంతరించుకుంటుంది. దీనినే పూర్తి మూత్రం ఏర్పడటం అంటారు. దీనినే పూర్తి మూత్రం ఏర్పడటం అంటారు. దురాగ్ర సహనాలలోకి వాసోప్రెసిస్ అనే హార్మోన్ విడుదలవ్వటం వల్ల మూత్రం గాఢతను సంతరించుకుంటుంది. దీనినే పూర్తి మూత్రం ఏర్పడడం అని అంటారు. ప్రాథమిక మూత్రం అనేది మాల్పిజియన్ గుళికల్లో ఏర్పడుతుంది. అలాగే పూర్తి మూత్రం అనేది దురాగ్ర సంవలిత నాళంలో ఏర్పడుతుంది. సంగ్రహణ నాళం. దీని గుండా మూత్రం అనేది వృక్కధోనికి వెళ్తుంది. సబ్స్టాన్స్ అండ్ ఫిల్టరేషన్. వాటర్ 150 to 175 లీటర్స్ ఫిల్టర్ అవుతుంది. 1 to 1.5 లీటర్స్ విసర్జించబడుతుంది. అలాగే యూరియా 50 గ్రాములు వడపోత చేయబడుతుంది. 30 గ్రాములు అనేది విసర్జించబడుతుంది. లవణాలు 700 గ్రాములు వడపోత చేయబడతవి. 15 గ్రాములు అనేవి విసర్జింపబడతవి. అలాగే గ్లూకోజ్ 170 గ్రాములు వడపోత చేయబడతవి. మూత్ర సంఘటనం పర్ డేకి 1 to 1.5 లీటర్స్ విసర్జించబడుతుంది. pH విలువ 6.0 ఉంటుంది. ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ మూత్రం యొక్క కలర్ అనేది పేల్ ఎల్లో కలర్లో లేత పసుపు కలర్లో ఉంటుంది. ఆమ్ల స్వభావం ఇన్ బిట్వీన్ 4.5 to 8.0 ఉంటుంది. యూరిన్లో వాటర్ 96%, యూరియా 2%, సాల్ట్స్ 2% ఉంటాయి. మూత్రం ఎల్లో కలర్లో ఉండటానికి కారణం యూరోక్రోమ్. మూత్రం అనేది ఎల్లో కలర్లో ఉండడానికి కారణం యూరోక్రోమ్. మూత్రపిండాలు చెడిపోయినప్పుడు వచ్చే వ్యాధిని ఎడిమా అంటారు. మూత్రపిండాలు చెడిపోయినప్పుడు వచ్చే వ్యాధిని ఎడిమా అంటారు. శరీరం వాచిపోతుంది. ఈ ఎడిమా వ్యాధిలో శరీరం అనేది వాచిపోతుంది. మూత్రం ద్వారా బ్లడ్ పోతే
హిమటీరియా అంటారు. మూత్రం ద్వారా బ్లడ్ పోతే హిమచ్యూరియా అంటారు. ప్రోటీన్స్ పోతే ప్రోటీన్యూరియా అంటారు. మూత్రం ద్వారా బ్లడ్ పోతే హిమచ్యూరియా అంటారు. అలాగే మూత్రం ద్వారా ప్రోటీన్స్ పోతే ప్రోటీన్యూరియా అంటారు. మూత్రం ద్వారా గ్లూకోజ్ పోతే గ్లైకోజూరియా అంటారు. మూత్రం ద్వారా ఆల్బుమిన్ పోతే ఆల్బినూరియా అంటారు. అలాగే కుళ్ళిన పదార్థాలు పోతే ఇండికానూరియా అంటారు. మూత్రం ద్వారా కుళ్ళిన పదార్థాలు పోతే ఇండికానూరియా అంటారు. మూత్రం ఏర్పడినటువంటి స్థితిని ఏన్యూరియా అంటారు. కృత్రిమ మూత్రపిండాలు ఏర్పడటాన్ని డయాలసిస్ అంటారు. విలియం జేకాఫ్ డచ్ దేశస్థుడు మొదటిసారిగా కృత్రిమ మూత్రపిండాలని ఏర్పాటు చేశారు. అతిపెద్ద అవయవం ఇది 4 kgs ఉంటుంది. స్కిన్ అనేది 4 kgs ఉంటుంది. అరికాలలో మందంగా ఉంటుంది. కనురెప్పలపై పల్చగా ఉంటుంది. స్కిన్ అనేది అరికాలలో మందంగా ఉంటుంది. కనురెప్పలపై పల్చగా ఉంటుంది. అయితే చర్మం 2 పొరలను కలిగి ఉంటుంది. ఒకటి బాహ్య చర్మం, రెండవది అంతర్చర్మం. ఎపిడెర్మిస్ అండ్ ఎండోడెర్మిస్. బాహ్య చర్మం మృత కణాలు కెరోటిన్ అనే ప్రోటీన్లు ఉంటాయి. బాహ్య చర్మంలో మృత కణాలు మరియు కెరోటిన్ అనే ప్రోటీన్లు ఉంటాయి. ఈ కెరోటిన్ అనేది అతి గట్టి ప్రోటీను. అలాగే కెరోటిన్ నుంచి గోర్లు ఏర్పడతాయి. బాహ్య చర్మంలో 2 పొరలు ఉంటాయి. వెలుపలి పొరను కార్నియస్, మృత కణాలు ఉంటాయి. వెలుపలి పొరలని కార్నియస్ అంటారు. దీనిలో మృత కణాలు ఉంటాయి. బాహ్య చర్మంలోని మృత కణాలు కార్నియస్లో ఉంటాయి. లోపలి పొర మాల్ఫిజియన్ పొర, వెలుపలి పొర కార్నియస్ పొర. కార్నియాలో చనిపోయిన కణాలు తిరిగి ఏర్పడే పొరను మాల్ఫిజియన్ పొర అంటారు. కార్నియస్లో చనిపోయిన కణాలు తిరిగి ఏర్పడే పొరను మాల్ఫిజియన్ పొర అంటారు. అంతఃచర్మం ఎండోడెర్మిస్. అరేఖిత కండరాలు, రక్త కణాలు, నాడులు, కొవ్వులు మరియు కొలజన్ ప్రోటీన్లు ఉంటాయి. ఎండోడెర్మిస్లో అరేఖిత కండరాలు, రక్త కణాలు, నాడులు, కొవ్వులు మరియు కొలజిన్ ప్రోటీన్లు ఉంటాయి. దీనిలో 2 రకాల గ్రంథులు ఉంటాయి. ఒకటి స్వేద గ్రంథులు, 2 సెబియేసియస్ గ్రంథులు. స్వేద గ్రంథులు స్వేదాన్ని విడుదల చేసేవి. సెబియేసియస్ గ్రంథులు సేబంను విడుదల చేస్తాయి. స్వేద గ్రంథులు 2 రకాలు. ఒకటి ఎక్రేన్ గ్రంథులు, 2 ఎపోక్రేన్ గ్రంథులు. ఎక్రేన్ గ్రంథులు శరీరంలోని భాగాలలో ఉంటాయి. అలాగే ఎపోక్రేన్ గ్రంథులు నుదురు, మెడ, చంక భాగాల్లో ఉంటాయి. గ్రంథులు శరీరంలోని అన్ని భాగాలలో ఉంటాయి. ఎపోక్రేన్ గ్రంథులు నుదురు, మెడ, చంక భాగాల్లో ఉంటాయి.